హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే ఇప్పుడే వచ్చాను. వచ్చాక ఇల్లు చూడండి ఎలా ఉందో. మార్నింగ్ అయితే చాలా నీట్గా అద్దంలా చేసుకొని వెళ్తాను. ఈవినింగ్ నేను వచ్చినప్పటికైతే ఇదిగోండి ఇలా చేస్తాడు మా ఊడు. మరీ దారుణం. బుక్స్ రోజుకి ఎన్నిసార్లు తిరిగేస్తాడు. మొత్తం అసలు ఒక రకంగా చేసేసాడు. మీకు అస్సలైంది చూడండి, ఇక్కడ నా కోసం వెయిట్ చేస్తున్నాయి. ఏ మాత్రం తక్కువ లేకుండా షింక్ నిండా అయితే గిన్నెలు ఉన్నాయి. అమ్మ అవి చూస్తే భయం వేసేస్తుంది, కానీ తప్పదు కదా. ఇప్పుడు మొత్తం క్లీన్ అండ్ గ్రీన్ చేయాలన్నమాట. అసలు ఎన్ని ఉన్నాయి, అసలు ఆఫ్టర్నూన్ క్లీన్ చేయలేనందుకు నాకు ఇన్ని అయినాయి అనమాట. ఇక్కడికి హాలు కిచెన్ అయితే ఇంత దారుణంగా ఉంది కదా. ఇంకా బెడ్రూమ్ అయితే ఎలా ఉందో. కుర్చీ నిండా అయితే బట్టలు ఉన్నాయి. ఎలా పడితే అలా ఉందన్నమాట. ఇప్పుడు ఇదంతా క్లీన్ అండ్ గ్రీన్ చేసుకోవాలి. ఇలా ఉన్నాయి ఇంటిని మ్యాజిక్ చేసి మొత్తానికి నీట్గా అయితే చేయాలి. మ్యాజిక్ అయితే కాదులేండి, కష్టపడాలి. కష్టపడితే కానీ మళ్ళీ ఇల్లు నీట్గా రాదు. మళ్ళీ క్లీన్ చేసి అయితే వీడియో తీస్తాం. బాయ్. రెడీ అయిపోయింది. చూసారా ఇందాక ఎలా ఉందో, ఇప్పుడు ఎలా ఉందో. అమ్మో, ఇందాక హాల్ చూడగానే అసలు పిచ్చి వచ్చింది నాకు. ఇప్పుడు హ్యాపీగా ఉందన్నమాట. ఎంత కష్టపడ్డానో అసలు. పిల్లలు ఇల్లు ఇలానే చేసేస్తారు కదా, మనమే ఇంక ఇలా చేసుకోవాలన్నమాట. సో ఫైనల్గా అయితే హాల్ అయితే ఇలా అయితే నీట్గా అయితే పెట్టేసుకున్నాను. ఎక్కడ ఏ ఉండాలో అవన్నీ సెట్ చేసేసుకున్నాను. ఇప్పుడైతే చాలా హ్యాపీగా ఉందన్నమాట. ఇలా ఉంటే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అసలు. హాల్ అయితే ఇలా ఉంది. నెక్స్ట్ కిచెన్ చూడండి. ఇందాక చూసారు కదా, మొత్తం షింక్ నిండా గిన్నెలే. నిజంగా అవి క్లీన్ చేయడానికి నాకు 1 అవర్ అయితే పట్టేసింది. అసలు అంతసేపు నించొని ఇన్ని సామాన్ని క్లీన్ చేయాలంటే అసలు చాలా అంటే చాలా కష్టం అసలు. కానీ చాలా కష్టపడ్డాను రాగానే అసలు. చూడండి మళ్ళీ ఈ గిన్నెలు, ఈ బుట్ట నిండా గిన్నెలే, కౌంటర్ టాప్ నిండా గిన్నెలే, ఇవన్నీ క్లీన్ చేసుకొని ఇలా అయితే పెట్టేసుకున్నాను. ప్లేస్ కూడా సరిపోలేదన్నమాట. సో ఫైనల్గా అయితే నా కిచెన్ అయితే ఇలా అయితే అయిపోయింది. ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది అసలు మనసుకి. నెక్స్ట్ బెడ్రూమ్ కూడా చూసేద్దాం. ఇందాక ఎలా ఉంది అసలు. ఎక్కడ బట్టలు అక్కడే ఉన్నాయి కదా ఇందాక, అవన్నీ ఫోల్డింగ్ అయితే చేసేసుకున్నాను. ఇలా అయితే ఖాళీగా ఉంది. పాప అయితే పడుకుంది అప్పటికి. సో ఫైనల్గా అయితే హౌస్ అంతా క్లీన్ అయితే చేసేసుకున్నాను. ఫోల్డింగ్ చేసుకున్న బట్టలు అయితే ఇలా అయితే సెల్ఫ్లో అయితే నీట్గా అయితే పెట్టేశాను. పిల్లలవి మావి అయితే ఇలా సెట్ అయితే చేసేసుకున్నాను. ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉందన్నమాట. మొత్తం క్లీన్ అయిపోయింది హౌస్ అంతా. ప్రశాంతంగా నిద్రపోవచ్చు అనమాట. ఇల్లు నీట్గా లేకపోతే నాకు అసలు నిద్ర పట్టదు, నిజంగా చెప్తున్నానండి అసలు. ఇదనమాట ఈరోజు వీడియో. ఓకే ఫ్రెండ్స్, బాయ్.